తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతానికి చిరుజల్లులే కురుస్తాయని, మరికొద్ది రోజుల్లో వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఎప్పటి నుంచి వర్షాలు ఊపందుకుంటున్నాయో తెలుసుకుందాం. సాధారణంగా జూన్లో వర్షాకాలం ప్రారంభమవుతుంది. కానీ ఈసారి మే చివరిలోనే వర్షాలు మొదలయ్యాయి. నైరుతి రుతుపవనాలు కాస్త ముందుగానే ప్రవేశించడంతో తెలుగు రాష్ట్రాల్లో మే చివరిలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఎండలు మండిపోవాల్సిన మేలో వరద పరిస్థితులు నెలకొన్నాయి. దీనితో ఈసారి వర్షాలకు ఢోకా లేదని, ఇదే పరిస్థితి వర్షాకాలం అంతా ఉంటుందని అందరూ భావించారు. కానీ మే ముగిసి జూన్లోకి ఎంటర్ కాగానే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మేఘాలు ముఖం చాటేసి వర్షాల కోసం ఎదురుచూసే పరిస్థితి నెలకొంది. జూన్లో తొలకరి జల్లుల ప్రారంభమై విస్తారంగా వర్షాలు కురవాలి. వ్యవసాయ పనులు జోరుగా సాగాలి. కానీ తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర పరిస్థితి ఉంది. పక్కనే ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో కుండపోత వానలు పడుతున్నాయి. కానీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మాత్రం అక్కడక్కడ చిరుజల్లులు మినహా ఆశించిన స్థాయి వర్షాలు లేవు. దీనితో రైతులు ఆందోళన చెందుతున్నారు. వర్షాల కోసం ఆకాశం వైపు చూసే పరిస్థితి నెలకొంది తెలుగు రాష్ట్రాల్లో. ఇలా వర్షాల కోసం ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 20 నుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వానలు జోరందుకున్నాయని ప్రకటించారు. ఇప్పటి వరకు తక్కువ వర్షపాతం నమోదైనా ఇకపై మాత్రం విస్తారంగా వర్షాలు ఉంటాయని, ఈసారి సాధారణం కంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేస్తోంది. ఋతుపవనాలు యాక్టివ్గా మారడం, బంగాళాఖాతంలో ఆవర్తనం ప్రభావంతో తెలంగాణలో నేడు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఇలా వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఇక్కడ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నేడు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఇక మిగతా జిల్లాల్లో అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని, మిగతా చోట్ల వర్షం కురవకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని వెల్లడించారు. హైదరాబాద్లో కూడా ఇలాగే మేఘాలు కమ్మేసి చల్లగా ఆహ్లాదకర వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం అల్పపీడనంగా బలపడిందని ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం ప్రకటించింది. దీని ప్రభావంతో నేడు కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని తెలిపారు. పెద్దగా వర్షాలు లేకున్నా వాతావరణం చల్లగా ఉంటుందని, నార్త్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించారు. కాబట్టి ఈ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. నేడు శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లా, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ప్రకటించారు. మిగతా జిల్లాల్లో కూడా అక్కడక్కడ చిరుజల్లులు కురుస్తాయని తెలిపారు. ఋతుపవనాలు కదలికలు వేగంగా ఉన్నాయని, దీనితో త్వరలోనే వర్షాలు జోరందుకుంటాయని వాతావరణ శాఖ ప్రకటించింది. తెలంగాణకు పొరుగునే ఉన్న మహారాష్ట్రలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే భారీ వర్షాలు ఆర్థిక రాజధాని ముంబైని ముంచెత్తింది. ఈ వర్షాలు వరదల దాటికి ఆస్తి నష్టంతో పాటు ప్రాణ నష్టం కూడా జరిగింది. ఇప్పటి వరకు మహారాష్ట్రలో వర్షాల దాటికి 18 మంది మరణించగా 65 మంది హాస్పిటల్ పాలయ్యారు. ఇక భారీగా ఆస్తి నష్టం జరిగింది. ఇకపై కూడా మహారాష్ట్ర, కేరళ, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరిస్తోంది.